Hello everyone. Telangana Group 1 Mains 2024 అక్టోబర్లో ఉండే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు టాప్ స్కోర్స్ ఎలా సంపాదించాలి, ఎలా ర్యాంక్ సంపాదించాలి అనే దాని మీద ఈ సెషన్ ప్రిడామినెంట్లీ. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం లేదా తెలంగాణ మూమెంట్ అన్ని పేపర్లో ఇంపార్టెంట్ అయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకించి ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే we do not have any previous mains papers on this. Generally paper search చేసేటప్పుడు examiners will be sent some kind of previous questions on the basis of which they can formulate. This time it is not possible. Next, group 2 కి చాలా మంది చదివిన వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఆబ్జెక్టివ్ టైప్ లో ఎక్కువ చదివారు. How do you put in analysis into this and try to make this a very good analytical essay అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో there are some techniques for it. ఒక్కొక్క ప్రశ్నలో for each question if you have to get 7 or 8 marks, అంటే out of 150 if you want to get 105 to 120 marks, there are some techniques. బేసికల్లీ ఏంటంటే మొత్తం సిలబస్ని ప్రతి యూనిట్లో you please divide it into different possible questions. అంటే ఫస్ట్ యూనిట్లో what are the n number of possible questions that can be asked in the mains. సెకండ్ యూనిట్లో ఎన్ని ప్రశ్నలు రావచ్చు అంటే each tag word in the syllabus should be converted into different questions. So ఆ exercise చాలా ఇంపార్టెంట్. Then you can study in Q&A mode. So let me share the screen to give you some idea. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే అసలు మొత్తం సిలబస్లో మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. So we'll take you there with some questions. How it is possible to divide? Okay, ఎలా డివైడ్ చేశారు అనేది ఇది నేను చేసినది. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 ఉందనుకోండి. ఇన్ యూనిట్ 1 there are some 10 possible questions which you can highlight. అదేమిటి? డిస్కస్ ద డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఎ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. అదేవిధంగా అనలైజ్ ద ట్రైబల్ డెమోగ్రఫీ అండ్ నేచర్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ కమ్యూనిటీస్ ఇన్ తెలంగాణ. ఇవి తెలుగులో కూడా ఉన్నాయి, మీరు తెలుగు మీడియం వాళ్ళు కూడా చేసుకోవచ్చు. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద అడ్మినిస్ట్రేటివ్ పెర్ఫార్మెన్స్, దర్ ఇస్ అ టైపో హియర్, ఆర్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జంగ్. దెన్ ట్రేస్ ద ఒరిజిన్ ఆఫ్ ద ముల్కీ అండ్ నాన్ ముల్కీ ఇష్యూస్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఇన్ హైదరాబాద్ స్టేట్. ఎగ్జామిన్ ద కంటెంట్ ఆఫ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7th నిజామ్స్ ఫర్మాన్ ఆఫ్ 1919. ఇది ఎందుకు ఇంపార్టెంట్, వై దిస్ ఫర్మాన్ అనేటటువంటిది. అలాగే చూస్తే మొత్తం యూనిట్లో చూస్తే మనకి ఇలా ప్రతి యూనిట్ని యూ డివైడ్ ఇంటూ డిఫరెంట్ క్వశ్చన్స్. ఓకే, సో అలా చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 3లో కొన్ని యూనిట్లో వీ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ దెన్ యూనిట్ 3. అదేవిధంగా ఇఫ్ యూ చూస్తే సే యూనిట్ 4, దెన్ రైట్ లైక్ దిస్ ఎవరీ యూనిట్లో కూడా మీరు దీన్ని ఇలా క్వశ్చన్స్ ఇలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 6 అనుకోండి. డిస్కస్ ద రోల్ ప్లేడ్ బై ద కోర్ట్స్ జ్యుడిషియరీ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మిల్కీ నార్మ్స్. ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు జయాంధ్ర మూమెంట్ అండ్ హౌ ఇట్ ఇంపాక్టెడ్ తెలంగాణ. సో డిస్కస్ ద కీ పాయింట్స్ ఆఫ్ ద 6-point ఫార్ములా అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. అసెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఫర్ తెలంగాణ మూమెంట్. ఇలాగా మీరు మొత్తం సిలబస్ని వివిధ క్వశ్చన్స్గా, పాసిబుల్ క్వశ్చన్స్గా కనుక చేసుకున్నారంటే దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ ఈజీ టాస్క్ ఫర్ యూ. అదేవిధంగా యూనిట్ 7, యూనిట్ 8, నెక్స్ట్ వాట్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్ ఇన్ యూనిట్ 9. సో నేను చెప్పేది ఏంటంటే బేసికల్లీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ లైక్ దిస్, ఓకే, ఎంటైర్ సిలబస్ని ఇఫ్ యూ కెన్ బ్రేక్ ఇట్ ఇంటూ క్వశ్చన్స్ and try to answer in Q&A mode, that is the best thing to ensure your success. ఎందుకంటే this is not a group 2 or group 1 preliminary exercise. This is essentially a mains exercise which you need to focus very much. So 3 important qualities: have a content, first of all see the entire syllabus, break it into different segments, ఇలా యూనిట్లో క్వశ్చన్స్ ఇలా చేసుకోండి. Then Q&A you should be able to have the answers, read and have the answers, then write them. So with a view to help this process, at NSIS Academy I will be launching a new course, new batch which is integrated
with the tests. అంటే ఇలా ఇప్పుడు మీరు యూనిట్లు ఏవైతే చూసారో అలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో తెలంగాణ ఉద్యమం మీకు చెప్పడం జరుగుతుంది, తెలంగాణ మూమెంట్. At the same time, Monday to Friday, you will have this. Saturday, you will have weekly tests. So, entire answers will be given to you in a typed manner in Q&A mode. So that మొత్తం యూనిట్లో దాదాపు 120 క్వశ్చన్స్, ప్లాన్ ఏ క్వశ్చన్స్, దాన్ని మనం ప్లాన్ బి క్వశ్చన్స్లో కూడా చూడొచ్చు. This is how we are going to start it. And friends, the batch is hybrid. Those who are coming to class, they can see it here, they can listen to that. For others, it will be live. చాలా చోట్ల ఏంటంటే హైబ్రిడ్ అంటే రికార్డెడ్ తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవర్ సిస్టమ్ ఈజ్ నాట్ దట్, ఇట్ విల్ బి లైవ్. అంటే ఇంటరాక్టివ్. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా యూ షుడ్ బి ఏబుల్ టు ఆస్క్ దట్ క్వశ్చన్స్. సో దట్ ఈస్ హౌ వీ కెన్ డూ దిస్. సో ద బ్యాచ్ విల్ బిగిన్ ఫ్రమ్ June 24th, right? So it is a almost 50 to 55 days batch. Daily 2 questions will be taught to you and also explained and give the notes. There is no dictation here. We'll provide entire typed notes. So only explanation. What are the questions possible? ఇప్పుడు ఫస్ట్ యూనిట్ చూసారు, 10 questions మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆన్సర్స్ ఇచ్చేయడం జరుగుతుంది, బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం. So this is a very, very effective program because it is also integrated with the tests. So I suggest those who are interested in utilizing this, they can reach out to our institute for the further details. Okay, even if you are not joining coaching also, this is the best method to do. n number of possible questions అన్ని చూసుకుని దాని కంటెంట్ పెట్టుకుని దాన్ని చదివి రైటింగ్ ప్రాక్టీస్ చేశారంటే definitely you will be able to score well. So this is what I have to say. So all the best. Those who are willing to join us, we'll do our best for them. Thank you.